ప్రైజ్ ద లార్డ్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు శక్తిగల నామంలో క్రైస్తవ సోదరులందరికీ వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ప్రియులారా, దేవుడు మిమ్మలను మీ కుటుంబాలను ఆశీర్వదించి కాపాడును గాక. ఈ సమయంలో పరిశుద్ధ గ్రంథంలో అపోస్తుడైన పౌలు ఫిలెమోనుకు రాసిన పత్రికలో నుంచి ఒక మాట మీతో పంచుకోవాలని ఆశపడతా ఉన్నాను. అపోస్తుడైన పౌలు తన యొక్క తోటి దాసుడైనటువంటి ఫిలెమోనుకు ఉత్తరాన్ని వ్రాస్తూ బంధకాలలో తనను కలిగినటువంటి తన కుమారుడైన ఒనెసిము కోసము బ్రతిమలాడుకుంటా ఉన్నాడు. ప్రియులారా, ఈ ఒనెసిము ఎవరు అని మనం పరిశీలన చేస్తే, ఈ ఒనెసిము కొలసి పట్టణం నుంచి పారిపోయి పౌలు గారి దగ్గరికి వచ్చినటువంటి ఫిలెమోను యొక్క దాసుడు. ఈ ఫిలెమోను అనబడినటువంటి ఈ యొక్క యజమానుడి దగ్గర ఒక దాసుడిగా బానిసగా పనిచేస్తున్నటువంటి ఈ యొక్క ఒనెసిము ఏ పరిస్థితుల వలన పారిపోయి వచ్చాడో మనకు గ్రంథస్థం చేయబడలేదు. కానీ యజమానుడి దగ్గర నిలవలేక, తనకు అప్పగించబడిన పనిని చేయలేక పారిపోయి వచ్చినట్లుగా మనం చూడగలం. పిల్లరా, పౌలు గారి దగ్గరికి వచ్చిన తరువాత ఈ యొక్క ఒనెసిము చక్కని విశ్వాసాన్ని పొందుకొని రక్షింపబడి దేవుని దాసులైనటువంటి పౌలు గారికి పరిచర్య చేసేవాడుగా మార్చబడ్డాడు. అందుకనే అపోస్తులైన పౌలు గారు ఈ ఫిలెమోనుకు ఉత్తరం రాస్తూ ఒకే ఒక అధ్యాయము 10వ వచనంలో ఆయన అంటాడు, నేను బంధకాలలో కలిగినటువంటి నా ప్రియమైన కుమారుడైనటువంటి ఒనెసిము కోసము నేను వేడుకొంచున్నాను. అతడు నీకు నిష్ప్రయోజనమైన వాడు, ఇప్పుడు నీకును నాకును ప్రయోజనకరమైన వాడుగా మార్చబడ్డాడు అని. నిజమే, ఈ యొక్క ఒనెసిము ఒకప్పుడు నిష్ప్రయోజనమైనటువంటి వ్యక్తి. కానీ ఎప్పుడైతే దేవుని సన్నిధికి వచ్చాడో, ఎప్పుడైతే దేవుని మాటలు విన్నాడో, ఎప్పుడైతే రక్షణ అనుభవంలోకి రాగలిగాడో, వెంటనే తన జీవితాన్ని మార్చుకున్నాడు. తనలో ఉన్నటువంటి ఆ యొక్క నిష్ప్రయోజనమైనటువంటి విషయాలన్నీ తొలగించుకొని ఒక ప్రయోజనకరమైన వ్యక్తిగా మార్చబడ్డాడు. ప్రియులారా, దైవజనుడైన పౌలు గారికి ఒక మంచి పరిచారకుడిగా మార్చబడ్డాడు. తర్వాత ఈ యొక్క పౌలు గారు తన యజమానుడైనటువంటి ఫిలెమోను దగ్గరికి పంపించడం కొరకు ఉత్తరం రాస్తూ ఉన్నాడు. కాబట్టి ఈ యొక్క ఒనెసిము క్రీస్తులోనికి రాకమునుపు ఏ విధంగా నిష్ప్రయోజనమైన వాడిగా ఉన్నాడో, క్రీస్తులోనికి వచ్చిన తర్వాత ప్రయోజనకరమైన వాడిగా మార్చబడ్డాడో, నీవు నేను కూడా ఒకప్పుడు సమాజానికి నిష్ప్రయోజనకరమైన వారంగా ఉండవచ్చు. కానీ యేసుక్రీస్తును నమ్మిన నీవు నేను దేవునికిని ఆయన సంఘానికిని ప్రయోజనకరమైన వారుగా మార్చబడాలి. సమాజానికి ప్రయోజనకరమైన వారుగా మార్చబడాలి. ప్రియులారా, నువ్వు ఎక్కడ పనిచేస్తున్నావో ఆ స్థలములో నువ్వు ఒక ప్రయోజనకరమైన వ్యక్తిగా మార్చబడాలి. నువ్వు పనిచేస్తున్నటువంటి ఉద్యోగం చేస్తున్నటువంటి ఆఫీసులో నువ్వు ఒక ప్రయోజనకరమైన వ్యక్తిగా ఉండాలి. ఆ తర్వాత నిన్ను ఎవరైతే పెట్టుకున్నారో ఆ యజమాని కూడా నీ గురించి సాక్ష్యం చెప్పగలిగినటువంటి స్థితిలో నీవు ఉన్నప్పుడు నిజంగా నువ్వు దేవుని బిడ్డవని, నువ్వు దేవుని మహిమపరచగలవు. పిల్లరా, ఆ తర్వాత ఈ యొక్క పౌలు గారు చక్కని మాట అంటాడు, నా ప్రాణము వంటి వ్యక్తి అంటాడు ఈ యొక్క ఒనెసిము గురించి. కాబట్టి చూడండి, 11వ వచనంలో రాయబడి ఉంది, అతడు నా ప్రాణము వంటి వాడైన అతని యొద్దకు తిరిగి పంపి ఉన్నాను. 12వ వచనంలో రాయబడి ఉంది. కాబట్టి ఈ యొక్క ఒనెసిము దైవజనుడైనటువంటి పౌలు గారికి ప్రాణము వంటి వాడిగా మార్చబడ్డాడు. గమనించండి పిల్లరా, మొదటిగా పౌలు గారు నేను కనినటువంటి నా కుమారుడు అన్నాడు. రెండవదిగా ప్రయోజనకరమైన వాడు నాకు అన్నాడు. మూడవదిగా నా ప్రాణము వంటి వాడు అన్నాడు. పారిపోయి వచ్చినటువంటి ఒక దాసుడు ఈ విధంగా మార్చబడ్డాడు. ఎంత అద్భుతమైన విషయం పిల్లరా. దైవజనుడైన పౌలు గారు చక్కని మాట అంటా ఉన్నాడు, అతడు నా ప్రాణం వంటి వాడు అని. నిజమే, మనం సంఘంలో ఉన్నప్పుడు దేవుని సంఘ కాపరికి అలాగే సంఘానికి మనం ఆశీర్వాదకరంగా ఉన్నప్పుడు దైవజనుడు నీ గురించి సాక్ష్యము చెప్పగలడు. కాబట్టి మనం ఏ సంఘంలో ఉన్నామో ఆ సంఘానికి ఆశీర్వాదకరంగా ప్రయోజనకరమైన వారుగా మనం మార్చిపడాలి. ప్రియులారా, ఒనెసిము జీవితాన్ని చూసి
మనం నేర్చుకోవాల్సింది ఏంటి అంటే, ఒకప్పుడు ప్రభులోకి రాకమునుపు నీవు నేను నిష్ప్రయోజకులమే, పనికిరాని వారమే, లోకానికి ఉపయోగపడేవారుగా ఉన్నవారమే, లోక సంబంధులమే. కానీ క్రీస్తులోకి వచ్చిన తర్వాత మనము దేవుని సంఘానికి, దైవజనులకు ప్రయోజనకరమైన వారిగా, అలాగే దేవుని సంఘానికి, దేవుని దాసులకు మనము ఆత్మీయులుగా, ప్రాణము వంటి వారముగా మనము ఉండాల్సినటువంటి అవసరత ఉంది అని ఈ యొక్క ఒనేసిము జీవితం ద్వారా మనం నేర్చుకోవాలి. కాబట్టి మన జీవితంలో ఒకప్పటికి ఇప్పటికీ తేడా ఉందా లేదా పరిశీలన చేసుకొని, మనం ప్రయోజనకరమంగా ఉన్నామా లేదా అని పరిశీలన చేసుకొని, ఒకవేళ లేకపోతే మనం ప్రయోజనకరమైన వారుగా మార్చబడటానికి